Hello friends, welcome to Lisa's Tasty Kitchen. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం హోటల్లో రెస్టారెంట్లో తినే దాల్ తడక లేదా దాల్ ఫ్రైని తయారు చేసుకుందాము. జీరా రైస్తో లేదా రోటీలతో ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది, అలాగే మంచి కాంబినేషన్ కూడా కదా. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దాల్ ఫ్రైని తయారు చేసుకోవడానికి మనం ఇక్కడ 3 రకాల పప్పులను తీసుకుంటున్నాము. 1 కప్పు కందిపప్పు, అరకప్పు పెసరపప్పు, అలాగే ఇంకొక అరకప్పు ఎర్రపప్పు కూడా వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. 2 రకాల పప్పులను కూడా యూస్ చేసుకోవచ్చు. కందిపప్పు అలాగే పెసరపప్పు ఈ 2 వేసుకొని కూడా చేసుకోవచ్చు. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో నీళ్లు అలాగే పసుపు వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, పప్పు మనం మెదపనవసరం లేకుండానే బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇందులో తగినన్ని నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లేదా కడాయిలో నెయ్యి అలాగే నూనె కూడా వేసుకొని వేడి చేసుకోవాలి. మొత్తం నెయ్యితోనే చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ కొద్దిగా నూనె కూడా వేస్తున్నాను. నూనె నెయ్యి వేడైన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకొని అలాగే తరిగిన ఉల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, పసుపు, కారప్పొడి ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 3 కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా ఇంగు కూడా వేసుకొని కలుపుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకొని టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, టమాటాలు బాగా మగ్గిపోయాయి. ఇలా గరిటెతో అదుముకుంటూ ముక్కల్ని మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మనం ఉడికించుకున్న పప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకొని అలాగే ఉప్పు కూడా సరి చూసుకొని కలిపేసుకొని ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
ఇప్పుడు చివరగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కావాలనుకుంటే చివరగా నెయ్యి తాలింపు కూడా దీనికి ఇవ్వచ్చు. నెయ్యి వేడి చేసుకొని 2 స్పూన్ల నెయ్యి వేడి చేసుకొని జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని ఆ తాలింపుని దీని మీద వేసుకొని గార్నిష్ లాగా చేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దాల్ తడక లేదా దాల్ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. Oh, you guys enjoyed our video. Don't forget to subscribe, like and share.